తుమ్మల పోయిండు, మరి మీటింగ్ ఏమవుతుందో అని. కానీ ఇక్కడికి వచ్చినాక చూస్తే ఉల్లిగడ్డ మీద పొట్టు పోతేంతో తుమ్మల పోతే గంట అనిపించింది. మా ఊర్లో ఉన్నప్పుడు అట్లా అనుకున్నా, కానీ మీ ఊరికి వచ్చిన తర్వాత ఉల్లిగడ్డ మీద పొట్టేంతో తుమ్మల గంతే అని చెప్పి మమ్మల్ని చూసినాక నాకు అర్థమైంది. ఇవాళ టీడీపీలో నుంచి పోయి టీఆర్ఎస్ లో చేసిన నాయకులకు ఇన్నాళ్ళు నమస్కారం పెట్టింది ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు పక్కన కూర్చున్నందుకు. అది వాళ్ళ గొప్పతనం కాదు. చంద్రబాబు నాయుడు పక్కన కూర్చోబెట్టుకొని కుర్సిస్తే కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటూ కూర్చుంటే ఆయనకు చంద్రబాబు నాయుడు దయ ఉన్నది కాబట్టి మనం ఆయనకు దండం పెట్టాలని కార్యకర్తలు దండం పెట్టారు. ఇవాళ పార్టీ మారిండు. చంద్రబాబు నాయుడు పక్కలైతే కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుకుంటూ కూర్చున్నాడు. ఇవాళ కేసీఆర్ దగ్గరకు వస్తే కింద ఆయన కాళ్ళకాడ కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. అవునా? 32 సంవత్సరాలు ఒక సామాన్యుడైన తుమ్మల నాగేశ్వరరావు గారిని భుజాల మీద మోసుకొని జెండా నిలబెట్టి నాయకుని చేసి ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేసి ఈ రాష్ట్రంలో ఒక గుర్తింపు తెస్తే మన కార్యకర్తల గుండెల మీద దాన్ని ఈ రోజు కేసీఆర్ పక్కన చేరిండు. ఇంతకంటే మోసకారి నయవంచకుడు ఎవరైనా ఉంటారా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు మనల్నే ఇంత మోసం చేసిపోతే కేసీఆర్ అసలే జిత్తుల మారి నక్కమారి ఇట్లాంటి అసలు రంగు గుర్తుపట్టడా? 30 ఏళ్ళు అన్నం పెట్టినోనికే సున్నం పెట్టి వచ్చిన తుమ్మల నా వెనకాల ఎందుకుంటాడు, వీడు నన్నైనా రేపు మోసం చేస్తాడని చెప్పి కేసీఆర్ అనుకోడా? అనుకోబట్టే ఆ రోజు మంత్రి ఇస్తా అని చెప్పి ఈ కంత్రిగాళ్ళకు ఒక్కని కూడా మంత్రి ఇయ్యలే. అన్ని పార్టీలలో ఉండే కంత్రిగాళ్ళని అందరినీ ఎత్తుక్కుంటున్నాడు, వాళ్ళందరినీ పిలుస్తున్నాడు, మంత్రులు ఇస్తా అని చెప్పి నమ్మి ఆ కోతల కేసీఆర్ దగ్గర పోయి చేరుతున్నారు. చేరినోడు ఒక్కడైనా ఇక్కడ తుమ్మల కావచ్చు, అక్కడ తలసాని కావచ్చు, ఆ ఊర్లో ఉండే తీగలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ధర్మారెడ్డి కావచ్చు, అధర్మానికి ప్రతీక అయిన ధర్మారెడ్డి కావచ్చు, కాంగ్రెస్ నుంచి పోయిన రెడ్డి నాయక్ కావచ్చు, విఠల్ రెడ్డి కావచ్చు, కాళే యాదవ్ కావచ్చు, ఎవడన్నా మనిషిలాగా బతుకుతున్నాడా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ రోజు నేను అడుగుతున్న కేసీఆర్ ను, ఎవరి బిడ్డనో ఎత్తుకొని నా బిడ్డను ముద్దాడినట్టుంది. మా బీఫామ్ ఇచ్చి మా కార్యకర్తలు చెమట కోర్చి మా కార్యకర్తలు సచ్చి మా కార్యకర్తలు గుండెల్లో పెట్టుకొని గెలిపించినోని నువ్వు ఎత్తుకొని పోతున్నావే గద్దలాక, నీకు కొంచెమన్నా సిగ్గున్నదా అని చెప్పి నేను అడుగుతున్నా కేసీఆర్. గతంలో కేసీఆర్ చెప్పేటోడు నువ్వు అంటే ఖర్చులకు కావాలంటే ఉప ఎన్నికలు అనేటోడు, తెలంగాణ అంటే రాజీనామా అనేటోడు, మాతో పోటీ పడుండి రాజీనామా చేసని సవాల్ ఇసిరేటోడు. నేను ఇవాళ కేసీఆర్ కు సవాల్ ఇసురుతున్నా, నీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే ఈ రోజు మా పార్టీల నుంచి తీసుకున్న వాళ్ళను రాజీనామాలు చేపించి ఉప ఎన్నికలకు రా, నీ సంగతి తేలుస్తాం, నీ పార్టీ కథ చెప్తాం. కేసీఆర్ కు అస్సలు సంగతి తెలుసు కాబట్టి ఈ రోజు ఎవరిని కూడా రాజీనామా చేపిస్తలేడు. వాళ్ళ ముఖాల మీద ఊర్లలో ఓట్లు వేసిన వాళ్ళు ఉంచుతుంటే కూడా తూర్చుకొని తిరుగుతున్నారు తప్ప ఎవడు కూడా రాజీనామా చేస్తలేడు.